దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 23 ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ చాప్టర్ 4 and verse 13. వారు పేతురు యోహానుల ధైర్యములను చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత శిష్యులు సేవ చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో ఎన్నో బెదిరింపులు, ప్రాణము తీస్తామని, చెరసాల్లో వేస్తామని బెదిరింపులకు వారు లెక్క చేయక, లక్ష్య పెట్టగా యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానం గురించి వార్తను వారు చాటిస్తున్నారు. అప్పుడు ప్రజలు వీరి ధైర్యమును చూసి, అయ్యో వీరు చదువులేని వారే, విద్య లేని పామరులే, ఎక్కడి నుంచి ధైర్యం వీరికి వచ్చింది అని ఆలోచన చేస్తూ తప్పనిసరిగా వీరు యేసుక్రీస్తుతో ఉన్నవారై ఉంటారు, అందుకే ఈ ధైర్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన వాక్యంలో మనము నేర్చుకోవలసిన విషయం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడు ధైర్యంగా ఉండగలడు? యేసు ప్రభు వారితో ఉండినప్పుడే, యేసు ప్రభు వారితో ఆయన నడిచినప్పుడే ధైర్యంగా ఉండగలడు. వారు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తించిరి. యేసుతో కూడా ఉండిన వారు ఎలాగుంటారండి? ధైర్యంగా ఉంటారు. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు, ఈరోజు చాలా విషయాల్లో మనం భయభ్రాంతానికి గురి అవుతున్నాం. ఎందుకు తెలుసా? యేసు ప్రభు వారితో మనం ఉండిన వారము కాదు, యేసు ప్రభు వారితో సహవాసము చేసిన వారము కాదు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ జీసస్, యు విల్ లివ్ ఎ కాన్ఫిడెంట్ లైఫ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లిష్. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled, and they took note concerning them that they had been with Jesus. So what is the reason for the boldness of Peter and John? They had been with Jesus. When you are with Jesus, when you fellowship with Jesus, you will be bold. అర్థమవుతుందండి? Though I walk through the valley of shadow of death, I will fear no evil. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించలేను, ఏ అపాయముకు నేను భయపడను. ఎవరు చెప్పగలరండి ఈ మాట? యేసు ప్రభువుతో ఉన్నవారే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ ధైర్యానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువుతో నువ్వు సమయము గడపటం లేదు. చాలా మంది అనేకమైన భయములతో బ్రతుకుతున్నారు. కొంతమంది సిక్నెస్ యొక్క భయంతో, కొంతమంది రేపుడు గురించి భయంతో, కొంతమంది వారి కెరీర్ గురించి భయంతో బ్రతుకుతున్నారు. ఎవరు ఏమంటారని భయంతో బ్రతుకుతున్నారు. ఎందుకు తెలుసా? యేసుతో ఉండిన వారైతే, యేసుతో నడిచిన వారైతే, యేసుతో సహవాసం చేసిన వారైతే ఎలాగుంటారండి? బహుధైర్యంగా ఉంటారు. हिंदी में पढ़ेंगे, प्रेरितों के काम उसमें 4 अध्याय और 13 वचन पढ़ रहे हैं. जब उन्होंने पतरस और यूहन्ना का हियाव देखा और वह जाना कि ये अनपढ़ और साधारण मनुष्य है, तो अचंभ किया कि फिर वो उनको पहचान कि ये यीशु के साथ रहे हैं. यीशु के साथ रहे, इसलिए वो हियाव बांध कर रहे हैं, बहुत धैर्य से रही है. उनका हियाव का कारण क्या था पता है? वो यीशु मसीह के साथ रहे थे. जब आप यीशु मसीह के साथ रहते हैं, आप हियाव बांधेंगे, किसी चीज से नहीं डरेंगे. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు. దేవునితో ఉన్న వారికి పిరికితనము ఉండదు. యు విల్ బి బోల్డ్. ఈరోజు దేవుడు మనల్ని ధైర్యంగా ఉండమంటున్నాడు, సమాధానం కలిగి ఉండమంటున్నాడు. ప్రతిసారి ఆయన శిష్యులు కనపడినప్పుడు భయపడకూడి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ ఫియర్. దేవునికి స్తోత్రము. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసండి? దేవునితో మనము
ఉండినప్పుడు, దేవునితో సమయం గడిపినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ నాయన ధైర్యం గలవారు ఉంటకు నాయన మీతో సహవాసము చేసే బిడ్డలుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చరిస్తున్నానయ్యా. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో నాయన జాబ్స్ చేస్తున్న వారిని కూడా దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సమయంలో రక్షకుడు నాయన బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించండి అయ్యా. చదువుకుంటున్న వారు నాయన ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ఉన్నవారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దేవతని ప్రభా గ్రూప్స్ కొరకు నాయన సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ తోడు దయచేయండి ప్రభా నాయన. బహు ధైర్యంగా నాయన వారు ప్రతి పరీక్ష రాయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ, మీతో ఉన్నవారై బహుధైర్యంగా పరీక్షలు రాయటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవడం వారు దీవించి మీ దయా కీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు, మీ నీడ, మీ సహాయంకి స్తోత్రం నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.